ఆ రోజు కేసీఆర్ గారు చేసిన అప్పులకు మాకు బ్యాంకులో అప్పులు ఇచ్చేటోడు దొరకలేడు. ఎందుకంటే బ్యాంకులని దర్వాజాలు బంద్ చేసిపోయారు వీళ్ళు. ఎవరు? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు గారు ఆ రోజు 9 ఏళ్లలో మొత్తం సంకనాకిపించారు. రాష్ట్ర ఖజానానంతా సంకనాకిపోయింది. మొత్తం ఏం లేదాడ. తవ్వుదామన్నా బొక్కలు కూడా లేవు. మనం ఎవరన్నా బొంద పెడితే 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు పోతే ఆ బొంద దొరికితే బొక్కలన్నా దొరుకుతాయి. ఇక్కడ బొక్కలు కాదు కదా, బొక్కల చూర కూడా లేదు. ఇక్కడ అంత సంకనాకిపించేసారు. రాష్ట్ర ఖజానాన్ని సంకనాకిపించారు. రాష్ట్ర ఖజానాన్ని సంకనాకిపించారు. అయినా ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ జవాబుదారుగా తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రజలకు జవాబుదారుగా కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మా మినిస్టర్లు అందరూ చాకచక్యంగా తెలివితోటి అన్ని జమ చేసి, ఎంత కష్టం ఉన్నా ఆ రోజు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖార్గే గారు వారు తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట వెసులుబాటు చేసుకొని ఎకరానికి 1000 రూపాయలు పెంచుకుంటూ 6000 ఎకరానికి 6000 రూపాయలు ఇచ్చారు. మేము కూడా, మా గవర్నమెంట్ కూడా, నేను పొద్దున్నే వచ్చేటప్పుడు ఫోన్ చెక్ చేసిన, కొంతమంది రైతులకు ఫోన్ చేసిన. మా దగ్గర మా పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ రామరెడ్డి అని ఉంటాడు, సిటీసీ చైర్మన్, ఆయన ఫోన్ చేసిన పొద్దున్నే గాంధీభవన్కి వచ్చేటప్పుడు. ఏంది రామరెడ్డి, నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది అని అడిగిన. నాకు 50 ఎకరాల భూమి ఉంది సార్ అన్నాను. మరి ఏంది 50 ఎకరాల భూమి పైసలు వచ్చినాయంటే, 50 ఎకరాల భూమికి ఎకరానికి 6000 చొప్పున ఆల్రెడీ పైసలు పడ్డాయి సార్ అన్నాడు. నాకే కాదు సార్, నేను 60 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ఫోన్ చేసిన, 60 ఎకరాల్లో కూడా వచ్చినాయి అని అన్నాను. కాబట్టి ఈ 9 రోజులు 9000 కోట్లు గుంటకాడికి మొదలుకుంటే ఎకరాల వరకు అందరికి ఎట్ ఎ టైం రైతు బంధు రైతులకు వేయడం జరిగింది. ఇది సంతోషకరమైన వార్త, రైతులను సంతోషపెట్టే వార్త. ఈ మంచి, ఇప్పుడు ఇది జూను, పంటలు వేసుకునే టైం, ఇదంతా పంటలకు ఇత్తనం బాధే టైం, ఇదంతా మంచి టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 9 రోజుల్లో 9000 కోట్ల రూపాయలు టింగుమని ఒకటే దాంట్లో వేసేసారు. టింగ్ 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 అనేది నేను కూడా కొన్ని సంవత్సరాల 5 నెలలు టింగ్ టింగ్ ఎట్లుంటుంది, 9 రోజులు టింగ్ టింగ్ ఎట్లుంటుంది ఏమని రైతులకు ఇది గమనించాలి. 9 రోజులకు 9000 కోట్ల టింగ్ టింగ్ ఎట్లుంటుంది, 6 నెలలకు 6000 కోట్లు టింగ్ టింగ్ ఎట్లుంటుంది, ఇది గమనించాలి. అది కరువుల డబ్బు లేని రాష్ట్ర బడ్జెట్లో ఇంత డబ్బు సమకూర్చి వేయడం జరిగింది. హరీష్ రావు గారు హర్షించాల్సింది పోయి ఆయన కడుపు ఉబ్బరమైనట్టుంది. అరే వీళ్ళు 9000 కోట్లు 9 రోజులలో వేసేసిర్రు, క్రెడిట్ కొట్టేసిర్రు రైతుల దగ్గర. అరే మేము అంటే వాళ్ళు చేయలేని పని కాంగ్రెస్ వాళ్ళు చేసేసారు, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది అని కొంత అపోజిషన్ పార్టీ నాయకుడిగా హరీష్ రావుకి కొంత కడుపు పరంగా ఉంటుంది, కొంత ఉంటుంది సహజంగా. అది ఎప్పుడు వేస్తే ఏముంది, హరీష్ రావు వేసినామా లేదా, వేయకపోతేనేమో వేయలేదు అంటారు, వేస్తేనేమో ఎలక్షన్ వచ్చిన వేసిరు అంటారు. అరే అది నువ్వే అంటివి, ఇది నువ్వే అంటివి. మరి నీ మామ ఎలక్షన్ల ముందు ఎప్పుడు వేయలేడా? వాళ్ళు జీర్ణించుకోలేక టీఆర్ఎస్ ప్రభుత్వము గతంలో వాళ్ళు చేసిన తప్పిదాలను తప్పించుకునే దాంట్లో ఇలాంటి విమర్శలు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వేస్తున్నారు. వీళ్ళు పైసా కూడబెట్టి, డబ్బులు కూడబెట్టి, మీరు చేసిన పాపాలు, మీరు చేసిన తప్పులు, మీరు చేసిన అక్రమ ఘోరాలు, ఈ రాష్ట్ర ఖజాన్ని దోపిడీ చేసారు. మీరు తెలంగాణ ప్రజల రాష్ట్ర ఖజానాని కేసీఆర్ గారి కుటుంబం దోపిడీ చేశారు. మీరు ఎంతో కష్టంతో కూడుకొని 9000 కోట్లు రైతు బంధు ఈరోజు రైతులకు వేస్తే, రైతులు సంతోషం ఉన్న టైంలో ఇంకా మా మీద బురద జల్లే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. తెలంగాణ రైతులకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మీడియా ముందుకు వచ్చి నేను మాట్లాడడం జరిగింది.
ఆ సంపదను సృష్టించిన దాంట్లో నుంచే సంపదన అంటే ఏంటిది? ఏదోటి సంపదన అంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒక దిక్కు అప్పు తీసుకుంటూ మళ్ళీ ఒక దిక్కు అప్పు కట్టాలి. ఇక్కడ ఏం జరుగుతున్నది? వాళ్ళు చేసిన అప్పుకు మిత్తి కట్టుకుంటూ ఇంట్రెస్ట్ కట్టుకుంటూ దాదాపు 6.5-7 లక్షల దాకా వాళ్ళు అప్పు చేసిపోయారు. ఆ అప్పుకి ఇంట్రెస్ట్ కట్టుకుంటూ ఇక్కడ ఆ రోజు తెలంగాణ గడ్డ మీద రాహుల్ గాంధీ గారు ప్రజలకు ఇచ్చిన, రైతులకు ఇచ్చిన, మహిళలకు ఇచ్చిన, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే యొక్క ప్రక్రియలో అటు వాళ్ళు చేసిన అప్పులకు ఇంట్రెస్ట్లు కడుతూ కొత్తగా డబ్బుని సమకూర్చుకుంటూ ఒకదాని వెనుక ఒకటి పథకాన్ని అమలు చేసుకుంటూ ఇప్పుడున్న మా కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు పనిచేస్తున్నారు. శ్వేతం లేదు, పత్రం లేదు. ఏం పత్రాలు నాయన? ఉన్నదంతా సంఘానికి నేనే చెప్తా. ఏం ప్రయత్నం చేస్తాము? 7 లక్షల కోట్లు నాకి పోయినావు. ఏముందన్నాడా? మా ఇంట్లో మనము రాత్రి వంట చేసుకుంటే భగవాన్ల కింద అడుగన మిగులుతుంది. అడుగు కూడా ఉంచలేడు ఇక్కడ ఫైనాన్స్ మినిస్టరు. గీకి నాకిపోయారు అంతా. ఏం లేదు. ఏం ముఖం పెట్టుకొని శీతవత్రం అడుగుతావు? ఇంకా ముఖం ఉందా హరీష్ రావు నీకు? కవిత ఎవరా బాబు? నాకు అర్థం కాదు ఏమి మధ్యన. నేనేమంటున్నానంటే ఈరోజు చాలా మంచి దినము. నేను మా అమ్మ ఈరోజు మంచి దినము. 9 రోజులు 9,000 కోట్లు రైతులకు టింగుమని డబ్బులు పడ్డి రైతులు సంతోషం ఉన్న రోజున మనము సంతోషాన్ని పంచుకునే ప్రెస్ మీట్ ఇదంతా. ఫోన్లో టింగ్ అంటది కదా, టింగ్